Welcome to Rishi Technical Hub Telugu. So create a sequence and file. సో లాస్ట్ ఎఫెక్ట్స్లో ఆప్షన్స్లో సో ఇక్కడ చూజ్ చేసుకునేటప్పుడు డిజిటల్ ఎస్ఎల్ఆర్ ఫార్మాట్ 25 ఫ్రేమ్స్ అనేది చూసుకోండి. ఇక్కడ 1080 25 ఫ్రేమ్స్ ఫుల్ హెచ్డి సైజ్. సీక్వెన్స్ నేమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఫ్రీ స్టాక్ ఇమేజెస్ వెబ్సైట్స్ నుండి కొన్ని క్లిప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి రెగ్యులర్గా pixabay.com అండ్ సెర్చ్ అండ్ ఫ్రీ స్టాక్ వీడియోస్. సో ఇక్కడ పిక్సాబేలో నంబర్ ఆఫ్ స్టాక్ ఫుటేజెస్ అని సెర్చ్ చేయండి డైరెక్ట్గా. సో మీకు ఎలాంటి వెబ్సైట్స్ అనేది ఐడియా లేకపోతే సో సెర్చ్లో ఫ్రీ స్టాక్ వీడియోస్ అనేది సెర్చ్ అనేది చేయండి. సో ఇక్కడ మనం మిక్స్ కిట్ అండ్ పిక్సెల్స్ అండ్ ఇక్కడ సెర్చ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు సో స్కై బ్యాక్గ్రౌండ్స్ సో ప్రతిదీ రీసెంట్ సెర్చెస్లో మనం క్రియేట్ అని చేసుకోవచ్చు. అండ్ జస్ట్ సెర్చ్ ఆన్ బిజినెస్ అండ్ మీరు ఎనీ కీవర్డ్ సెర్చ్ చేసినా మీకు సో ఇక్కడ వీడియోస్ అనేది వస్తుంటారు. సో ప్రతి కీవర్డ్స్ రిలేటెడ్లో జస్ట్ ఓపెన్ అండ్ డౌన్లోడ్. సో ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఓపెన్ అండ్ ఫ్రీ డౌన్లోడ్. సో ఫుల్ క్లారిటీగా ఉన్నవి డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ ఓపెన్. సో ఇది 4Kలో ఉంది కదా, సో డౌన్లోడ్. అండ్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ రెజల్యూషన్స్ కూడా మీకు నచ్చిన సైజ్ని సెలెక్షన్ చేసుకొని కూడా డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సైడ్స్కి ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేస్తుంటే ఒక్కొక్క ఎఫెక్ట్ని ఒక్కొక్క క్లిప్ పైన అప్లై చేయండి. మల్టిపుల్ ఎఫెక్ట్స్ సింగిల్ క్లిక్ పైన అప్లై చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్గా విజిబుల్ అని అవ్వదు. సో మీకు ఎగ్జాక్ట్గా సో ఎలాంటి ఎఫెక్ట్ అప్లై అవుతుందో సో ఐడియా అనేది ఉండదు. సో దానికోసం సపరేట్గా క్లిప్స్ అనేది యూజింగ్ అనేది చేయండి. సో వాకింగ్ రిలేటెడ్ అండ్ బిజినెస్. సో డౌన్లోడ్ సమ్ క్లిప్స్ బిజినెస్ పీపుల్ అండ్ రిలేటెడ్ నేచర్ రిలేటెడ్ ల్యాండ్స్కేప్ అండ్ నేచర్ అని సెర్చ్ చేస్తుంటే కూడా మనకు సో నంబర్ ఆఫ్ ఫుటేజెస్ అని వస్తుంటారు. సో ల్యాండ్స్కేప్ వీడియోస్. సో ఇక్కడ ఫార్మాట్లో ఫొటోస్ ఉంటాయి, వీడియోస్కి చేంజ్ అనేది చేసుకోండి. ఇలాంటి నేచర్ రిలేటెడ్ వీడియో క్లిప్స్ అనేది కూడా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓపెన్ ఫ్రీ డౌన్లోడ్. సో ఇవి స్లో మోషన్స్లో ఉంటాయి. సో ఫాస్ట్ మోషన్లోకి అప్లై అనేది చేసుకోండి. సో ఆఫ్టర్ సో ఇక్కడ ప్లే ఆప్షన్స్లో ఉంది కదా, సో వీడియో ఇంపోర్ట్ అయిన తర్వాత కూడా సో ఎక్కువ స్లో మోషన్ ఉంటాయి. సో కొన్ని డ్రోన్ షాట్స్ ఏదైతే ఉందో స్లో మోషన్స్లో ఉంటాయి. సో వాటిని మనం వీడియో క్లిప్లో సో మనకు ఫాస్ట్ మోషన్ కావాలనుకుంటే స్పీడ్ డ్యూరేషన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో షో ఇన్ ఫోల్డర్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫుటేజెస్. సో ఇవి లాస్ట్ ఎఫెక్ట్స్ మనకు ఎఫెక్ట్స్ కంట్రోల్స్లో. సో ఇవే మనకు మెయిన్. సో మిగతావి ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. సో ఎఫెక్ట్స్లో అండ్ వీడియో ఎఫెక్ట్స్ అండ్ స్టైలేజ్ ఆప్షన్స్. సో ఇక్కడ టైం ఇవి ట్రాన్స్ఫార్మ్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆప్షన్స్లోనే క్రాప్ అండ్ ఎడ్జ్ ఫెదర్ హారిజంటల్ ఫ్లిప్. సో ఇక్కడ హారిజంటల్ ఫ్లిప్. సో ఇక్కడ ఫస్ట్లో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ చూద్దాం. సో డైరెక్ట్ వర్టికల్ ఫ్లిప్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే సో టాప్ నుండి డౌన్కి చేంజ్ అనేది అవుతుంటుంది క్లిప్. కంట్రోల్ జెడ్ అండ్ వర్టికల్ ఫ్లిప్. డౌన్ వీడికి అండ్ ఇమేజెస్కి అండ్ పిఎన్జీస్కి సో వీడియోస్కి ప్రతిదాన్ని మనం ఇలా ఫ్లిప్ అనేది చేసుకోవచ్చు. సో ఇమేజెస్ కూడా చేంజ్ అనేది అవుతుంటాం. సో వర్టికల్ ఫ్లిప్ డిలీట్ అండ్ నెక్స్ట్ హారిజంటల్ ఫ్లిప్. సో లెఫ్ట్ టు రైట్ అనేది చేంజ్ అని అవుతుంటాం. సో యూస్ డిఫరెంట్ వీడియో డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇమేజ్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్, రైట్ క్లిక్ హారిజంటల్ ఫ్లిప్. సో ఇక్కడ నుండి మూమెంట్ అయ్యే వీడియో డబుల్ క్లిక్. ఇక్కడ యాంగిల్ అనేది చేంజ్ అని అవుతుంటాం లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ మనం ప్లస్ సింబల్ క్లిక్ చేసేసి అండ్ ఎఫెక్ట్ సింబల్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో లెఫ్ట్ టు రైట్ అనేది వాకింగ్ అండ్ మూమెంట్స్ ప్రతి ఇమేజ్ని మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవే కాకుండా పిఎన్జీస్ అనేది ఉంటాయి కొన్ని. ఇక్కడ పిఎన్జీస్లో అండ్ ఇమేజెస్ ప్రతి దాంట్లో ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఉంది. సో దీన్ని సో వ్యూ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే హారిజంటల్ టైప్స్లో లెఫ్ట్ టు రైట్ ఇక్కడ
లెఫ్ట్ టు రైట్ అనేది చేంజ్ అనేది అయిపోయింది. సో వర్టికల్ అంటే సో టాప్ టు బాటమ్ చేంజ్ అనేది అవుతుంటుంది. అండ్ ఎడ్జ్ ఫెదర్ అంటే సో క్రాప్ ఆప్షన్స్లో ఉంటుంది. సో మనం ఏదైనా లోగోస్లో అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ దీని స్కేల్ సైజ్ షిఫ్ట్ పై క్లిక్ చేస్తుంటే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ వచ్చింది. ఎడ్జ్ ఫెదర్ అంటే ఓన్లీ ఎడ్జెస్లో మనం ఫోటోషాప్లో ఫెదర్ అనేది అప్లై చేసుకుంటాం కదా, ఇలా ఫెదర్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది అవుతుంది. సో 100% యాడ్ చేస్తుంటే సో ఇక్కడ కార్నర్లో మనకు షార్ప్ ఉన్నాయి కదా, సో బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ అవ్వడానికి ఈ ఎడ్జ్ ఫెదర్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటే సో ఇక్కడ అలాంటి కార్నర్లో షార్ప్ గా కనిపించదు. సో బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ అనేది అవుతుంటుంది. సో నెక్స్ట్ క్రాప్ ఆప్షన్స్లో సో ఏదైనా వీడియోని మనం క్రాప్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ అప్పుడు మనకు రెగ్యులర్గా యూజ్ అనేది అవుతుంటుంది. ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లో ప్రతిదీ యూజ్ అవుతుంటుంది. ఇక్కడ ఉన్న క్లిప్ని క్రాప్ చేసుకోవాలి. సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో దీన్ని ఒక రీల్ సైజ్లో ఆర్ 1 or 2 టైప్స్లో మనం క్రాప్ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు సో జస్ట్ క్రాప్ టూల్ క్లిప్ అండ్ ఇక్కడ మనకు క్రాప్ టూల్ యాడ్ చేయగానే ఎఫెక్ట్స్ కంట్రోల్లో లెఫ్ట్ నుండి అండ్ టాప్ నుండి రైట్ అండ్ బాటమ్ సో మనకు నచ్చిన ప్లేసెస్ నుండి మనం క్రాప్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ 0 ఉంది కదా, సో వాల్యూస్ని ఇంక్రీజ్ చేస్తుంటే సో లెఫ్ట్ టు రైట్ వరకు క్రాప్ అనేది అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ టాప్ నుండి క్రాప్ చేసుకోవాలనుకుంటే టాప్కి ఇంక్రీజ్ చేస్తుంటే టాప్ నుండి క్రాప్ అనేది అవుతుంటుంది. సో మనకు మూవీస్లో ఫ్రేమ్స్ అనేది అప్లై అనేది చేస్తుంటారు కదా, సో యూట్యూబ్లో ఏదైనా వీడియో ప్లే చేస్తుంటే ఒక మూవీ వీడియోస్ రిలేటెడ్లో సో టాప్లో అండ్ డౌన్లో మీరు ఎక్కువ అబ్జర్వ్ చేసినట్టయితే సో మ్యూజిక్ అండ్ సో నార్మల్ వీడియోస్ కన్నా షార్ట్ ఫిలిమ్స్ రిలేటెడ్లో అండ్ కవర్ సాంగ్స్లో సో కొన్ని వీడియోస్కి ఇక్కడ ప్లే చేస్తుంటే సో డౌన్లో ఎలాంటి లైన్స్ అనేది లేదు అండ్ టాప్లో బ్లాక్ స్క్రీన్ అనేది అప్లై అనేది చేయలేదు. సో ఓన్లీ మూవీస్కి అండ్ ప్రొఫెషనల్గా చేసిన వీడియోస్కి ఫుల్ హెచ్డీలో ఉన్న మొబైల్స్లో ఎడిటింగ్లో ఈ ఆప్షన్ ఉండదు. సో టాప్లో అండ్ డౌన్లో ఎలాంటి బ్లాక్ స్క్రీన్ అనేది లేదు. అండ్ ఇది అనేది ప్రొఫెషనల్గా మనకు ల్యాప్టాప్లో అండ్ మొబైల్లో చూసేటప్పుడు సో ఒక ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. సో ఇలాంటి క్లిప్స్కి సో అదే ఏదైనా ఒక ప్రొఫెషనల్ వీడియో అండ్ లైవ్స్కి అవసరం లేదు. సో ట్రైలర్స్ టీలర్స్ సో ఎక్కువ యూజ్ చేస్తుంటాం అండ్ షార్ట్ ఫిలిమ్స్లో సో ఫోక్ సాంగ్స్ రిలేటెడ్స్లో ఇక్కడ టాప్లో ఉన్న వీడియోకి చూడండి. సో మూవీ ఫ్రేమ్స్ అనేది సో టాప్లో లేదు అండ్ డౌన్లో లేదు. సో ఇక్కడ ట్రైలర్స్లో వచ్చేసరికి సో ఇక్కడ చూడండి టాప్లో బ్లాక్ స్క్రీన్ అని ఉంటుంది అండ్ డౌన్లో కూడా బ్లాక్ స్క్రీన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి టాప్లో ప్లే చేస్తుంటే అందరికీ ఇక్కడ చూడండి ఒక మూవీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. సో ఎందుకంటే ఫుల్గా ప్లే అని అవుతుంటుంది, స్క్రీన్ మొత్తం వీడియో అనేది ప్లే అని అవుతుంటుంది. సో ఎగ్జాక్ట్గా మిడిల్లోనే ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు ఆ క్లిప్కి సో టాప్లో ఒక 10 to 15% బ్లాక్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి అండ్ డౌన్లో 10 to 15% అనేది బ్లాక్ స్క్రీన్ అప్లై చేసుకునేటప్పుడు ఇదే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంటారు. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే ఇక్కడ ట్రైలర్ చూడండి. సో ఇందాక సో టాప్లో ఫ్రేమ్ అనేది ఉంది అండ్ డౌన్లో కూడా సో ఈ ఫ్రేమ్ అనేది ఉంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు సో వేరే డిఫరెంట్ క్లిప్స్లోకి వెళ్ళినప్పుడు చేంజ్ అవుతుంది కదా, సో ఇక్కడ సో ఎగ్జాక్ట్గా ఎనీ మొబైల్స్లో చూసినప్పుడు సో ఇక్కడ టెక్స్ట్ అనేది సో ఆ వీడియోని డామినేట్ అనేది చేయదు అండ్ ఇక్కడ కూడా ఇక్కడ స్క్రోల్ విండోస్ ఇవన్నీ ప్లే అవుతున్నాయి కదా, సో అలాంటివి ప్లే అవ్వకుండా సో టాప్లో అండ్ డౌన్లో రెండిట్లో ఎగ్జాక్ట్గా మిడిల్లో కనిపిస్తుంటుంది క్లిప్ అనేది. అండ్ సాంగ్స్కి అండ్ షార్ట్ ఫిలిమ్స్కి ప్రతిదానికి ఈ ఎక్స్పీరియన్స్ కోసం ఇవి అనేది యాడింగ్ అనేది చేస్తుంటారు. అండ్ నార్మల్ బ్లాగ్స్లో అవసరం లేదు, సో ట్రైలర్స్లో ఎక్కువ చూజ్ చేస్తుంటారు. ఫుల్ వీడియో క్లిప్స్లో సో
ఎక్స్పీరియన్స్ కోసం మనకు యాడ్ చేసుకోవాలనుకుంటే కొన్ని వీడియోస్లో మనం ఇవి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో నార్మల్ బ్లాగ్స్లో అవసరం లేదు. సో అంత పర్టికులర్గా క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంది. సో ఇక్కడ ఒక షార్ట్ ఫిలిమ్స్లో సో టాప్లో అండ్ డౌన్లో సో నార్మల్ వీడియోస్లో ఎలాంటి దాంట్లో సో డైరెక్ట్గా అప్లోడ్ చేశారు కాబట్టి దీనికి అప్లోడ్ చేయలేదు. అండ్ షార్ట్ ఫిలిమ్స్లో మళ్ళీ టాప్లో అండ్ డౌన్లో ఇలాంటి ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ క్రాప్ టూల్ తోటి మనం యాడింగ్ అనేది చేద్దాం. ఇక్కడ ఒక వీడియో క్లిప్ ఉంది, సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ నెక్స్ట్ ప్లస్ సైజ్ క్లిక్ చేసేసి ఇక్కడ మనకు సేఫ్ మార్జిన్స్ ఉన్నాయి కదా, సేఫ్ మార్జిన్స్లో ఈ బ్లాక్ స్క్రీన్ అనేది అప్లై అనేది చేయాలి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు క్లిక్ ఆన్ ఓకే అండ్ నెక్స్ట్ ఒక కలర్ మ్యాట్ ఆర్ బ్లాక్ వీడియో సో ఏదైనా తీసుకోవచ్చు. సో డైరెక్ట్ రైట్ క్లిక్ న్యూ ఐటమ్ కలర్ మ్యాట్ సో సేమ్ సైజ్తో ఒక బ్లాక్ కలర్ మ్యాట్ అనేది చూజ్ అని అవుతుంటుంది. ఇక్కడ బ్లాక్ కలర్ చూజ్ చేసుకోవాలి. సో డిఫాల్ట్గా బ్లాకే ఉంటుంది. సో క్లిక్ ఆన్ ఓకే అండ్ మూవీ ఫ్రేమ్స్. సో అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. సో ఇక్కడ కంప్లీట్గా బ్లాక్ స్క్రీన్లో అప్లై అయింది. సో మీకు ఎక్కడి వరకు అప్లై చేసుకోవాలో ఎగ్జాక్ట్గా ఐడియా లేకపోతే సో ఇక్కడ మనం ఏదైతే సేఫ్ మార్జిన్స్ అనేది యాడ్ చేస్తామో జస్ట్ క్లిక్ ఆన్ సేఫ్ మార్జిన్స్. సో ఇక్కడ ఫస్ట్ లైన్ ఉంది కదా, ఫస్ట్ లైన్ వరకు యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ట్రిమ్ చేసుకోవాలనుకుంటే సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు సో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లో ఉంటుంది అండ్ సెర్చ్లో క్రాప్ అని సెర్చ్ చేసినా మనకు క్రాప్ అని వస్తుంది. సో క్లిక్ ఆన్ క్రాప్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు మూవీ ఫ్రేమ్ అండ్ టాప్ నుండి ఇంక్రీజ్ చేస్తుంటే డౌన్లో యాడింగ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఫోర్ జస్ట్ 90% అండ్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సో 85 వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న వర్క్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది 90. సో ఇప్పుడు కొన్ని సో ఇంతకుముందు 90 యాడ్ చేసేవాళ్ళు. సో ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే సో 85 వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా అయితే 90 ఎగ్జాక్ట్గా 90 క్లిక్ చేయగానే ఇక్కడ సేఫ్ మార్జిన్స్లోకి ప్లే అనేది అవుతుంటాం. సో ఏదైతే మనకు టైమ్ లైన్స్ సో మనకు వీడియో ఫ్రేమ్ ప్లే అవుతున్నప్పుడు ఇక్కడ టాప్లో అండ్ ఛానల్ నేమ్స్ అనేది కొన్నిసార్లు కనిపిస్తుంటాయి మొబైల్స్లో. సో అవన్నీ కనిపించకుండా ఎగ్జాక్ట్గా మిడిల్లోనే ప్లే అవ్వాలనుకున్నప్పుడు సో ఈ ఫ్రేమ్స్ అనేది యాడింగ్ అనేది చేస్తుంటాం యూజింగ్ ట్రాన్స్ఫార్మ్ టూల్తో. సో మళ్ళీ టాప్లో అప్లై అనేది చేసుకోవాలనుకుంటే సో ఏదైనా వీడియో క్లిప్ని అండ్ ఇమేజెస్ని కాపీ చేసుకోవాలనుకుంటే ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. సో దీన్ని మళ్ళీ రీసెట్ చేసుకొని అయినా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే ట్రాన్స్ఫార్మ్ పొజిషన్స్ మోషన్ సెలెక్షన్ చేసుకొని సో టాప్లోకి అయినా డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే చేంజ్ అనేది అవుతుంటుంది. సో లేదు సో అలా పర్ఫెక్ట్గా అవ్వకపోతే సో డిలీట్ అండ్ ఓన్లీ ఆల్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. సో నార్మల్గా మూవ్ చేస్తుంటే టాప్కి చేంజ్ అనేది అవుతుంటుంది. సో అలా కాకుండా ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే సో ఇంకొక సపరేట్ కాపీ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. సో లీవ్ అండ్ ఓన్లీ ఇవి షార్ట్ ఫిలిమ్స్ అండ్ మూవీస్కి వెబ్ సిరీస్కి అండ్ ఫోక్ సాంగ్స్కి రెగ్యులర్గా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా మీరు బెటర్ కెమెరాస్లో షూట్ చేసి సోనీ కెమెరాస్ అండ్ డిజిటల్ కెమెరాస్లో బెస్ట్ కెమెరాస్లో షూట్ చేసుకొని సో మీకు కూడా ఒక షార్ట్ ఫిలిం మంచి ఫీల్ రావాలి ఆడియన్స్కి అనుకున్నప్పుడు సో ఈ ఫ్రేమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 90 నుంచి 0. సో మళ్ళీ సో ఇప్పుడు ఏదైతే టాప్ నుండి డౌన్ చేసాం అండ్ ఇప్పుడు బాటమ్ నుండి ఇంక్రీజ్. సో మళ్ళీ అగైన్ డైరెక్ట్ క్లిక్ ఆన్ 90. ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది చూసే వాళ్ళకి. సో ఎగ్జాక్ట్గా మిడిల్లో చేంజ్ అనేది అవుతుంటుంది. సో తర్వాత మనకు వీడియో క్లిప్స్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే సో వీడియో క్లిప్స్ని కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. ఇక్కడ టాప్లో మెయిన్ పర్సన్ అనేది మిస్ అని అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఈ ఫ్రేమ్స్ని సో ఎగ్జాక్ట్గా మిడిల్లోకి కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫ్రేమ్స్ని యాడ్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మ్ టూలే యూజింగ్ అని అవుతుంది. సో ఇలా యాడ్ చేసుకోవచ్చు. బట్ కొన్ని రీల్స్లో ఫుల్ వీడియోస్కి అయితే
ఇలాంటి ఆప్షన్స్ అనేది ఉంది, ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే. అండ్ మీరు ఫోటోషాప్లో సేమ్ ఇలాంటిది డిజైన్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. మీకు గూగుల్లో సెర్చ్ చేసిన డైరెక్ట్గా గూగుల్లో సినిమాటిక్ బ్లాక్ బార్స్ అనేది సెర్చ్ అనేది చేయండి. సో ఇమేజెస్ సెకండ్ డౌన్లోడ్ చేసుకొని అయినా ఈజీగా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు. అండ్ రీల్స్లో కూడా సో ఈ బార్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫుల్ వీడియోస్లో ముందు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ రావాలనుకుంటే సో ఈ బార్స్ అనేది యాడ్ చేసుకుని సరిపోతుంది. సో డౌన్లోడ్ చేసుకొని సో పిఎన్జీస్ని అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఓన్గా అయినా యూజింగ్ ట్రాన్స్ఫార్మ్ టూల్తో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇవే కాకుండా సో ఎట్ ఎ టైం ఒకే క్లిప్లో 3 or 4 వీడియోస్ని మనం ప్లే చేసుకోవాలనుకుంటే సో ఆర్ షార్ట్స్ అండ్ లేదంటే ఫుల్ వీడియోస్లో సీక్వెన్స్ అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు కస్టమ్ అండ్ రీల్ సైజ్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్లో రూలర్స్ అనేది చూసాం కదా, కంట్రోల్ ఆర్ క్లిక్ చేసుకుంటే రూలర్స్ అనేది ఓపెన్ అనేది అవుతుంటాం. సో ఈ రూలర్స్లో మనం సో 3 వీడియోస్ని యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైతే రూలర్స్ అనేది ఓపెన్ అయిందో సో ఆ రూలర్స్లో ఎగ్జాక్ట్గా క్లిక్ చేస్తుంటే సో ఒక 2 యారోస్ అనేది కనిపిస్తుంటారు. సో 2 యారోస్లో లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని సో డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఒక 500 పిక్సెల్స్ వరకు సో ఇక్కడ మనకు ఎలా యాడ్ చేసుకోవాలనుకుంటే స్టార్టింగ్ నుండి సో ఫ్రేమ్స్ మనం ఏదైతే 1920 1080 చూస్ చేసుకున్నామో 0 to 1920 అనేది హైట్ అనేది ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడ విజిబుల్ అవుతుంటుంది కదా, సైడ్కి యాడ్ చేస్తుంటే 1920 ఉంది. సో డివైడెడ్ బై 3. ఇక్కడ 60 ఫ్రేమ్స్ అనేది వస్తుంది కదా, 1920 డివైడెడ్ బై 3 చేస్తుంటే 640 అనేది వస్తుంటాం. సో ఎవ్రీ 640కి మనం ఒక లైన్ అనేది యాడ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. టాప్ టు సో ఫస్ట్ వన్ అనేది 640 ర్యాండమ్గానే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ప్రొఫెషనల్గా చేసుకోవాలనుకుంటే నార్మల్. సో అగైన్ సో నెక్స్ట్ ఇది అగైన్ మళ్ళీ ఇంకొక పాత్ అనేది కావాలి, ఇంకొక లేయర్ స్టైల్ కావాలనుకుంటే సేమ్ అగైన్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు 1200 ఆర్ మిడిల్లో ఎక్కడైనా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఏరియాలో అప్లై చేసుకొని అండ్ టాప్లో డౌన్లో 3 వీడియోస్ అనేది ఇప్పుడు మనం యూజింగ్ ట్రాన్స్ఫార్మ్ టూల్తో ప్లే అనేది చేసుకోవచ్చు మల్టిపుల్ వీడియోస్ని. సో ఒకే సీక్వెన్స్లో కనిపించాలనుకుంటే అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ మూవ్ టు సో మోషన్ అయినా యూజింగ్ చేసుకోవచ్చు, లేదంటే పొజిషన్ చేంజ్ టు టాప్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అడ్జస్ట్మెంట్ సో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లిప్ సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ వీడియో అగైన్ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ మోషన్ సెలెక్షన్ సో ఎగ్జాక్ట్గా యాడింగ్. సో ఇంకొక వీడియో అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్ అండ్ అగైన్ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ పొజిషన్ని డిక్రీజ్ అనేది చేస్తుంటే వై యాక్సిస్ ఇక్కడ 960 ఉంది కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ టు అగైన్ అండ్ స్కేల్ సైజ్ టు ఇంక్రీజ్. సో మాన్యువల్గా ఇలా సైజెస్ కూడా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో మోషన్ క్లిక్ చేసేసి ఫుల్ స్క్రీన్లో యాడ్ చేసుకున్న తర్వాత సో వీటిని హైడ్ చేసుకోవాలనుకుంటే సో వ్యూలో ఉంటాయి ఆప్షన్స్, షో రూలర్స్ అండ్ షో గైడ్స్ ఉంది కదా, షో గైడ్స్ని సో టిక్ మార్క్లో ఉంది. సో వ్యూలో ఉంటాయి ఆప్షన్స్ ఇవి. సో క్లిక్ ఆన్ షో గైడ్స్ క్లిక్ చేస్తుంటే టర్న్ ఆఫ్ అనేది అయిపోతుంది. వ్యూలో ఉంటే చెక్ చేసుకోండి. సో రూలర్స్ కూడా హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రూలర్స్ ఉంది కదా, షో రూలర్స్. సో మళ్ళీ ఆన్ చేసుకోవాలనుకుంటే
వ్యూ షో గైడ్స్. సో ఇప్పుడు ప్లే చేస్తుంటే సో టర్న్ ఆఫ్. ఇక్కడ మల్టిపుల్ వీడియో క్లిప్స్ అనేది ఎట్ ఎ టైం ప్లే అనేది అవుతుంది. సో ఇది ఒక రీల్లో యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మన క్రాప్ టూల్ రీల్లో కాకుండా సో ఇక్కడ కూడా మనం క్రాప్ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా సిచ్యువేషన్స్లో అండ్ సీక్వెన్స్ని యూజ్ చేసుకొని అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఎనీ క్లిప్స్లో Ctrl+R అండ్ వీలో ఓపెన్ యాడ్ గైడ్స్, డ్రాగ్ అండ్ డ్రాప్. సో రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న గైడ్స్ని సో ఇక్కడ మనకు ఓన్లీ టాప్ టు బాటమ్ అనేది యాడ్ చేసుకోవాలి. హారిజంటల్ లైన్స్ అనేది అవసరం లేదనుకో సేమ్ ఎగ్జాక్ట్గా మిడిల్లో క్లిక్ చేస్తుంటే టాప్ యారో డౌన్ యారో కనిపిస్తుంది కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. సో అక్కడికి రిమూవ్ అనేది అయిపోతుంటుంది ఏరియాస్కి. సో ఇక్కడ ఉన్నది రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఎక్కడైతే మనం రూలర్స్ అనేది క్రియేట్ అనేది చేస్తామో సేమ్ ఆ రూలర్ బాక్స్ విండోకి మూవ్ చేస్తుంటే ఆటోమేటిక్గా డిసపియర్ అని అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక 300% ఆర్ 600 సేమ్. ఇక్కడ 3 వీడియో క్లిప్స్ మనం ప్లే చేసుకోవాలనుకుంటే సో ట్రాన్స్ఫార్మ్ టూల్తో ఎలాంటి మూవ్మెంట్ చేసినా ఇక్కడ చేంజ్ అనేది అవ్వట్లేదు. సో మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ మనకి ఎక్కడైతే వీడియో ప్లే అవ్వాలో సో ఆ వీడియోని మనం చూజ్ చేసుకొని సో వీడియో క్లిప్ పైన సెలెక్షన్ అండ్ పొజిషన్స్ పైన మోషన్ పైన క్లిక్ చేసేసి అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఫస్ట్ వీడియోలో క్రియేట్ అండ్ సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం రైట్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్కి క్రాప్ చేసుకోవాలి. అగైన్ ఎఫెక్ట్స్ నుండి క్రాప్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో రైట్ సైడ్ని డిక్రీజ్ చేస్తుంది సార్. సో ఇక్కడ వరకు యాడ్ చేసుకో అండ్ స్లోగా చేసుకోవాలి మూమెంట్ అనుకుంటే 32 ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తుంటే సో వాల్యూ అనేది సెలెక్ట్ అయింది. సో యారోస్ క్లిక్ చేస్తుంటే ప్రతి వాల్యూస్ని మనం సో స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. 33 అండ్ 34, 31 అండ్ పాయింట్స్లో చేంజ్ అవుతుంటే సో పాయింట్స్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. 32.5 ర్యాండమ్గా అప్లై చేసుకుని సరిపోతుంటుంది. సో ఇలా అయినా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. 33 సో డిక్రీజ్ అవుతుంది అండ్ 34 వాల్యూ డిక్రీజ్ చేయండి 27, 28, 31. సో ర్యాండమ్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చు. లేదంటే 30.5 చేంజ్ డిక్రీస్లో అవుతుందా. ఇప్పుడు పర్ఫెక్ట్గా చేంజ్ అనేది అయిపోయింది. సో 0.5లో డౌన్ యారో రైట్ యారో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చేంజ్ అవుతుంది. 0.5 అప్లై చేసుకొని సో ఎగ్జాక్ట్గా యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో క్లిప్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో టాప్ లేయర్ ఎట్ టైం మల్టిపుల్ ప్లేయర్స్ని యాడ్ చేసుకోవాలి. సో ట్రాన్స్ఫార్మ్ టు పొజిషన్స్ సో హారిజాంటల్ సో ఎగ్జాక్ట్గా మిడిల్లో అప్లై చేసుకోండి. అండ్ ఇప్పుడు 2 సైడ్స్లో మనం క్రాప్ అనేది చేసుకోవాలి. సో అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఎఫెక్ట్స్ విండో నుండి క్రాప్కి అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ క్రాప్ అయిపోయింది 52కి అండ్ రైట్ సైడ్ కూడా క్రాప్. సో ఇలా మల్టిపుల్ వీడియో క్లిప్స్ని మనం ప్లే అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లిప్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో టాప్ లేయర్. సో మళ్ళీ నెక్స్ట్లో యాడ్ చేస్తుంటే సో ఇక్కడ ఎంటీగానే ప్లే అనేది అవుతుంది. సో పొజిషన్ చేంజ్ టు సో ఎగ్జాక్ట్గా మెయిన్ వీడియో ఎక్కడైతే ప్లే అవుతుందో సో ఆ ప్లేస్లోనే ఉండాలి. సో అగైన్ క్రాప్ 30.5 సో యాడ్ చేస్తుంటే మిడిల్లో క్లియర్గా ప్లే అనేది అవుతుంటుంది. జస్ట్ ప్లే. ఇప్పుడు 3 వీడియోస్ని ఎట్ ఎ టైం 1 ఫ్రేమ్లో మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ యానిమేషన్ యూజ్ చేసుకొని ఏదైతే క్లిప్ అనేది చేంజ్ అవుతుందో కొన్ని ఫ్రేమ్స్ తర్వాత సో క్లిప్ని అడ్జస్ట్మెంట్ అండ్ క్రాప్ని కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్టేబుల్గా ఉన్న క్లిప్స్ అయితే మనం ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ క్రాప్ టూల్తో. అండ్ రీల్ సైజ్లో అయితే ఇలా అనేది అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఎలా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్లో సో మూవీ ఫ్రేమ్స్ కూడా ఇందులోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు టాప్ టు బ్యాక్ యూజింగ్
ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లో. సో ఆటో ఫ్రేమ్ కూడా మనకు ఫర్దర్గా ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకు వీడియో అనేది చేంజ్ అయినప్పుడు సో ఈ ఆటో రీఫ్రేమ్ అనేది మనకు అనలైజ్ అనేది చేస్తుంటారు. సో ఫర్దర్గా మనకు ట్రాకింగ్లో యాడింగ్ అనేది అవుతుంటుంది. సో ఎడ్జ్ ఫెదర్ అంటే మనకు ఏదైతే కార్నర్స్లో సో ఎన్ని లోగోస్కి అండ్ ఇమేజెస్ని ఇంపోర్ట్ అనేది చేసుకున్నప్పుడు సో ఎడ్జెస్ని ఫెదర్గా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలనుకుంటే ఇందాక చూసాం కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఎనీ లోగోస్ అండ్ ఇమోజీస్ పిఎన్జీస్కి ఏదైనా సో ఫెదర్ అనేది క్రియేట్ అవుతుంది. షార్ప్గా ఉండకుండా సో బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ అని అవుతుంటుంది. సో ఫ్లిప్స్ ఇవన్నీ చూసాం కదా, సో క్రాప్ కూడా మనకు రెగ్యులర్గా యూజ్ అని అవుతుంది. సో ఆటో రీఫ్రేమ్ మనకి ట్రాకింగ్లో యాడ్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ స్టైలేజ్ ఎఫెక్ట్స్లో ఆల్ఫా గ్లో. సో ఏదైనా టెక్స్ట్కి అండ్ ఇమేజెస్ పిఎన్జెస్కి సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ ప్రతిదానికి అప్లై అవుతుంది. టెక్స్ట్, ఇమేజ్, వీడియో సో ఎనీ క్లిప్స్కి ఇక్కడ లేయర్లో మనం ఏదైతే యాడ్ ఆన్ చేసుకుంటున్నామో సో ఓన్లీ ఇంక్లూడ్ సో టాప్లో సో ఆడియోస్కి మళ్ళీ ఇవన్నీ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వదు. సో అది మళ్ళీ ఆడియో ఎఫెక్ట్స్లో ఉంటుంది. సో ఆడియో ట్రాన్సిషన్స్, ఆడియో ఎఫెక్ట్స్లో మళ్ళీ ఇవన్నీ యాడింగ్ అనేది అవుతుంది. సో జస్ట్ ఆల్ఫాలో అండ్ ఒక టెక్స్ట్కి మనం ఒక గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని చేసుకోవాలనుకుంటే స్ట్రోక్ అనేది యాడ్ చేస్తుంటాం. స్ట్రోక్ అనేది మనం ఓన్లీ కార్నర్స్లో కనిపిస్తుంటాం. సో ఒక గ్లో ఎఫెక్ట్ రావాలనుకుంటే సో ఈ ఆల్ఫా గ్లోని యాడ్ చేస్తుంటాం. సో జస్ట్ ఇంక్రీజ్ సైజ్. సో ఇలాంటి ఒక లైట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో బ్రైట్నెస్ని కూడా మనం వాల్యూస్ని అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు. సో కలర్స్ కూడా సో గ్రే ఉంది కదా, కంప్లీట్గా వైట్ అండ్ ఎండ్ కలర్ కూడా సేమ్ వైట్ యాడ్ చేసుకుంటే సో ఒక వైట్ కలర్ గ్లో ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంటుంది. సైజెస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ కార్నర్స్లో ఈ గ్లో ఎఫెక్ట్ అనేది విజిబుల్ అవుతుంది. అండ్ టెక్స్ట్కి కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో టైప్ ఎనీ టెక్స్ట్. ఎప్పుడైనా సో బోల్డ్ ఫాంట్స్ చూజ్ చేసుకోండి, Shift+5 అండ్ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్స్ ఉంది కదా, ఓపెన్ టెక్స్ట్ అండ్ కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకు ఫాంట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేంజ్ అని అవుతుంది. సో డైరెక్ట్గా మీకు సో టాప్ 15 ఫాంట్స్ అని ప్రొవైడ్ చేశాను కదా, అందులో ఏదైనా మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. టెక్స్ట్ కూడా గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. టెక్స్ట్ కూడా మనం ఒక టెక్స్ట్ ఎఫెక్ట్స్లో అండ్ నెక్స్ట్ టైటిల్స్లో కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం ప్రతిదానికి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆప్షన్ మనకు టెక్స్ట్ కంట్రోల్స్లో ఉంటాయి. ఆల్ఫా గ్లో ఎఫెక్ట్స్ ఆప్షన్స్ Shift+5 క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ కలర్స్ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. టాప్లో కనిపిస్తుంది కదా, సో బ్రైట్నెస్ని సో 255 అండ్ కలర్ వైట్ అండ్ ఎండ్ కలర్ కూడా మనం వైట్ చూజ్ చేసుకుంటే సో టెక్స్ట్కి ఒక లైట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో స్ట్రోక్లో ఇలాంటి గ్లో ఆప్షన్స్ లేదు. సో ఓన్లీ హైడ్ స్ట్రోక్ ఆన్ చేస్తుంటే ఓన్లీ టెక్స్ట్ అనేది కనిపిస్తుంటాం సో కార్నర్స్లో. సో గ్లో ఎఫెక్ట్ కోసం ఇక్కడ ఆల్ఫా గ్లో అనేది యూజ్ అనేది అవుతుంటాం. కలర్స్ కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఎండ్ కలర్స్ సో రెడ్ కలర్స్ అండ్ టెక్స్ట్ ఫాంట్ చేంజ్ టు గ్రీన్ కలర్. సో ఎనీ కలర్ యాడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా చేంజ్ అనేది అవ్వట్లేదు. సో ఎందుకంటే కంట్రోల్ ఏతో సెలెక్ట్ అనేది అవ్వలేదు క్లిప్. టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత సో రెడ్ కలర్లో యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ చేంజ్ కలర్. సో ఇప్పుడే గ్లో కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో దీనికి మనం స్ట్రోక్ ఎఫెక్ట్స్ అండ్ టైటిల్స్ యానిమేషన్ మాన్యువల్గా యానిమేషన్ చేసుకున్నప్పుడు ఈ ఎఫెక్ట్స్కి టెక్స్ట్కి అండ్ లోగోస్కి అండ్ వీడియో క్లిప్స్ కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు. సో రిమూవ్ చేసుకోవాలనుకుంటే క్రాప్ ఎఫెక్ట్ రిమూవ్. సో ఇక్కడ ఉన్న వీటిని డైరెక్ట్గా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ హైడ్ చేసుకోవచ్చు. రిమూవ్కి ఆప్షన్ సేమ్ లైన్ పైన
సెలెక్షన్ చేసుకొని సో ఎక్కడ నుండి అయితే మనం యాడ్ చేసామో సేమ్ ప్లేస్లో చేస్తే రిమూవ్ అవుతుంటుంది. హైడ్ చేసుకోవాలనుకుంటే వ్యూలోకి వెళ్ళి షో గైడ్స్ సో అన్టిక్ చేస్తుంటే హైడ్ అనేది అవుతుంది ఇక్కడ. సో ఇందులో మనం ఆల్ఫా గ్లో అండ్ మొజాయిక్ ఎఫెక్ట్ ఇవి రెండే యూజ్ అవుతుంటుంది రెగ్యులర్గా. సో ఫస్ట్ ప్రాజెక్ట్ విండోలోకి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఈ క్లిప్ సో నార్మల్ స్పీడ్లోనే ఉంది కదా. అండ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఆల్ఫా గ్లో తర్వాత బ్రష్ స్ట్రోక్స్. సో ఒక బ్రష్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది సో ఎడ్జెస్లో వీడియో క్లిప్స్ పైన. సో వీటి మన యాంగిల్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. నార్మల్ క్లిప్ నుండి ఒక బ్రష్ స్ట్రోక్ ఎఫెక్ట్ అనేది చేంజ్ అని అవుతుంటుంది. సో ఫేస్ పైన యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి రెగ్యులర్గా యూజ్ అని ఉండదు. సో డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది అప్లై అని అవుతుంటుంది ఎడ్జెస్లో. డ్రాగ్ అండ్ డ్రాప్ టు అనదర్ క్లిప్. సో ఇలాంటి ఒక బ్రష్ బ్లర్ స్ట్రోక్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని అవుతుంది. అండ్ వీటిని సైజెస్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ చేస్తుంటే కార్నర్స్లో ఒక జిగ్ జాగ్ ఎఫెక్ట్ అండ్ డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. అండ్ కలర్ ఎంబోస్ అంటే సో లిటిల్ బిట్ గ్రే కలర్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. బ్రష్ స్ట్రోక్స్ అండ్ జస్ట్ జిగ్ జాగ్ ఎఫెక్ట్ లాగా ఒక డిఫరెంట్ బ్రష్ ఎఫెక్ట్ అనేది పెయింటింగ్ ఎఫెక్ట్ లాగా క్రియేట్ అవుతుంటుంది జస్ట్ అంతే. అండ్ కలర్ ఎంబోస్ యాడ్ చేసినప్పుడు సో ఇంకొంచెం క్లారిటీ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంటుంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు కలర్ ఎంబోస్. నార్మల్ క్లిప్ కన్నా సో లిటిల్ బిట్ క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎఫెక్ట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో కొంచెం షార్ప్నెస్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. సో కాంట్రాస్ట్ మనం సో ఇక్కడ నుండి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో లిటిల్ బిట్ షార్ప్నెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. అండ్ డైరెక్షన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది కలర్ ఎంబోస్ కూడా మనకు ఎక్కువ చేంజ్ అనేది ఉండదు యూజింగ్. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫైండ్ ఎడ్జెస్. సో ఎడ్జెస్ని మనం ఏదైనా స్మూత్గా యాడ్ చేసుకోవాలనుకుంటే అండ్ ఎడ్జెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో విజిబుల్ చేసుకోవాలనుకుంటే లోగోలో సో రిమూవ్ ఆల్ ఎఫెక్ట్స్ అండ్ ఎడ్జ్ ఫెదర్ ఆల్సో రిమూవ్. సో ఫైండ్ ఎడ్జెస్. సో ఎక్కడెక్కడ ఎడ్జెస్ ఉన్నాయో సో అవే ఎక్కువ హైలైట్ అనేది అవుతుంటాం. బ్లెండ్ విత్ ఒరిజినల్ అంటే సో ఒరిజినల్ 50% అండ్ మెయిన్ క్లిప్ 50% కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ స్ట్రోక్స్ ఎడ్జ్ ఏదైతే ఉన్నాయో సో లైన్స్ అనేది యాడ్ అవుతుంటుంది. సో ఇక్కడికి ఈ వీడియో పైన యాడ్ చేస్తే సో ఇక్కడ ఎడ్జెస్ అనేది ఒక డిఫరెంట్ పెయింట్ ఎఫెక్ట్స్లోకి చేంజ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ ఎడ్జెస్లో యాడింగ్ అనేది అవుతుంది. సో బ్లెండ్ విత్ ఒరిజినల్ 50% అండ్ 100% యాడ్ చేసుకోవచ్చు. సో ఎడ్జెస్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడున్న క్లిప్ని యూజ్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి ఇందులో pixabay.coms లో. సో కొన్ని మనం న్యూస్ ఛానల్స్లో అండ్ టీవీ ఛానల్స్లో ఎవరిదైనా వీడియో బ్లర్ అనేది చేసుకోవాలనుకుంటే సో నార్మల్ బ్లర్ ఎఫెక్ట్ కన్నా సో ఇక్కడ మొజాయిక్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది చేస్తుంటారు కదా. సో ఎవరైనా పర్సన్ని హైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. సో ఇతన్ని హైడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ అండ్ నార్మల్ బ్లర్ కన్నా సో ఈ మొజాయిక్ ఎఫెక్ట్ అనేది సో 50% అనేది పర్ఫెక్ట్గా అండ్ 50% సో నార్మల్గా విజిబుల్ అవుతుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు అండ్ దీన్ని మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు మొజాయిక్ ఎఫెక్ట్స్.
డ్రాగ్ అండ్ డ్రాప్. అండ్ ఎక్కడి వరకు మనం క్రియేట్ చేసుకోవాలనుకున్నది, సో ఇక్కడ సర్కిల్ అండ్ హార్జెంటల్. సర్కిల్ షేప్. అండ్ ఈ బాక్సెస్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ని ఇంక్రీజ్ చేస్తుంటే బాక్సెస్ అనేది చేంజ్ అనేది అవుతుంటది. అండ్ టాప్ వర్టికల్ అండ్ హారిజాంటల్, సో టాప్ టు బాటమ్ క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ సైజ్ ని కూడా ఇప్పుడు మనం సర్కిల్ షేప్స్ ని అడ్జస్ట్మెంట్ చేసుకొని సో ఎగ్జాక్ట్ గా ఫేస్ పైన మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి ఫేస్ హైడ్ ఆప్షన్స్ లో చేంజ్ అనేది అవుతుంది. సో ఈ పాత్ ని మనం ట్రాకింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత మనకి ఫర్దర్ క్లాసెస్ లో సో ఎక్కడికైతే మూవ్మెంట్ అవుతుందో సో ఆ మూవ్మెంట్ అయ్యే ప్లేసెస్ లో మనం కీ ఫ్రేమ్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సో డైరెక్ట్ గా ప్లే చేస్తుంటే సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ అనేది వినపడుతుంది. సో ఎవ్రీ 5 ఫ్రేమ్స్ కి మనం యానిమేషన్ అనేది చేసుకోవాలి. సో యానిమేషన్ ఎలా చేసుకోవాలి చూపిస్తాను. అండ్ ఇక్కడ మాస్క్ పాత్ ని చూస్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ ఫ్రేమ్ లో ఇక్కడైతే మనం యానిమేషన్ నుండి స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఆ ప్లేస్ లోకి వచ్చేసి మాస్క్ పాత్, సో టైం ఫ్రేమ్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఈ ఫ్రేమ్ లో సో మాస్క్ 1 పైన క్లిక్ చేస్తుంటే ఇక్కడ టాప్ లో మనకు విజిబుల్ అవుతుంటాం. సో కొన్ని ఫ్రేమ్స్ తర్వాత ఇక్కడ చేంజ్ అనేది, సో మనం ఎప్పుడైతే చేంజ్ చేస్తుంటామో ఆ ప్లేస్ లో కీ ఫ్రేమ్ అనేది యాడ్ అని అవుతుంటాం. సో కీ ఫ్రేమ్స్ వైజ్ గా సో అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో మళ్ళీ షిఫ్ట్ 5 క్లిక్ చేస్తుంటూ షిఫ్ట్ లెఫ్ట్ యారో క్లిక్ చేస్తుంటే సో 5 ఫ్రేమ్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉంది. మళ్ళీ మూవ్ టు రైట్ సైడ్ షిఫ్ట్ ఫ్రేమ్ సెలెక్షన్ చేసుకొని 5 ఫ్రేమ్స్. సో ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా సో ఇక్కడ నుంచి కూడా మాన్యువల్ గా మూవ్ చేసుకుంటూ అగైన్ టాప్ అండ్ డౌన్ ఇలా యానిమేట్ అనేది చేసుకోవాలి మాన్యువల్ గా. ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ మూవ్ టు న్యూస్ ఛానల్స్ లో అండ్ కొన్ని వీడియోస్ లో ఎవరైనా బ్లర్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్స్ ని ఉన్నప్పుడు సో ఈ మొజాయిక్ ఎఫెక్ట్ అనేది యూజింగ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ అండ్ అగైన్ వీడియో ఫ్రేమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తుంటే మన కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేసుకున్నప్పుడు టాప్ అండ్ మిడిల్ లో ఎక్కడైనా మళ్ళీ కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మూవ్ టు టాప్ అండ్ డౌన్ అగైన్ మూవ్ టు టాప్ అండ్ డౌన్ లాస్ట్ ఫ్రేమ్ వరకు. సో ఇది లాంగ్ వీడియోస్ కి డిఫికల్ట్ గా ఉంటే ఇంకొంచెం పెద్ద బాక్స్ సైజ్ అనేది తీసుకొని ఇక్కడ వరకు క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. కొన్ని ఫ్రేమ్స్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్ గా అయితే ఇలా సర్కిల్ టైప్స్ లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా సో ఎక్కువ ఫాస్ట్ మూవ్మెంట్ ఉంది బట్ టైం లేదనుకున్నప్పుడు సో ఈ ప్లేస్ వరకు ఏదైతే మనం సెలెక్షన్ అనేది చేసుకుంటామో సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు బ్లర్ చేసుకుంటే కంప్లీట్ గా బ్లర్ అనేది అవుతుంది. జస్ట్ ప్లే. స్టార్టింగ్ లో ఒకటే ఫ్రేమ్ దగ్గర ఉంది కదా సో ఇప్పుడు యానిమేట్ అనేది అవుతుంటారు స్పేస్ వైజ్. అండ్ ఎక్కడైతే కీ ఫ్రేమ్స్ అనేది మిస్ అనేది అవుతుందో సో ఇక్కడ గ్యాప్స్ వచ్చింది కదా సో కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవ్వలేదు. సో మళ్ళీ మాస్క్ ని సెలెక్షన్ చేసుకొని మూవ్ టు టాప్. ఇలా ఎక్కడికైతే మూవ్మెంట్ అవుతుందో సో అలా యానిమేట్ అనేది అవుతుంటుంది. సో యానిమేషన్స్ కి ఈ కీ ఫ్రేమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ మొజాయిక్ ఎఫెక్ట్స్ అనేది ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో బాక్సెస్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా అండ్ డిక్రీజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్న వాల్యూస్ తో క్రియేట్ అని చేసుకోవచ్చు. జస్ట్ బాక్స్ సైజెస్ అండ్ షార్ప్ కలర్స్ క్లిక్ చేస్తుంటే ఏదైతే లైట్ కలర్స్ ఉన్న కలర్స్ ఏదైతే ఉందో సో అవి కొంచెం బోల్డ్ కలర్స్ లో కనిపిస్తుంటది. సో బ్లర్ ఎఫెక్ట్స్ కోసం అయితే మనం నార్మల్ గా కలర్స్ లైట్ కలర్స్ యూజింగ్ అని చేస్తాం. సో ఇలాంటి క్లిప్స్ కి యూజింగ్ అని చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రతి ఎఫెక్ట్ మనకి ఎప్పుడైనా ఒకసారి యూజ్ అనేది అవుతుంటారు. సో అప్పుడు మీకు డిఫికల్ట్ గా ఉండకుండా ఈజీగా దీని నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ ఉన్న కూడా సో ఇంకొక ఫన్నీ ఎఫెక్ట్స్ రిలేటెడ్ లో సో పోస్ట్ ప్రైజ్ ఎఫెక్ట్.
డ్రాగ్ అండ్ డ్రాప్. ఒక లెవెల్స్ అనేది కలర్స్ డిఫరెంట్ టైప్స్ లో కనిపిస్తుంటుంది. జస్ట్ ఒకటే వాల్యూ ఉంది ఇక్కడ. లెవెల్స్ ని డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేస్తుంటే సో లైట్ ఎఫెక్ట్స్, డిఫరెంట్ లైట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని అవుతుంటుంది. సో డిలీట్. అండ్ రిప్లికేట్ అంటే మనకు సో మల్టిపుల్ సేమ్ క్లిప్ ఏదైతే ఉందో సో మనం మల్టిపుల్ క్లిప్స్ ని 4 టైప్స్ లో ట్రాన్స్ఫార్మ్ చేసుకొని కూడా ఇందాక మనం ఏదైతే రూలర్స్ క్రియేట్ చేసామో సో రూలర్స్ ని క్రియేట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒకటే క్లిప్ ని సో మల్టిపుల్ క్లిప్స్ లాగా యాడ్ చేసుకోవాలనుకుంటే సో వీటిని కూడా కంప్లీట్ గా ప్రతి వాటిని మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. సో రిప్లికేట్ ని కౌంట్ 4 ఉంది, 2:2. ఇక్కడ 2 క్రియేట్ అయింది అండ్ 2:2 అండ్ 4 చేంజ్ చేస్తుంటే 4:4 అండ్ 6 లైన్స్ అనేది క్రియేట్ అని అవుతుంది. కౌంట్ ని యాడ్ చేసుకొని సో స్టార్టింగ్ లో 2 ఫ్రేమ్స్ ఉంది కదా సో 2 నుండి కొన్ని వీడియో క్లిప్స్ తర్వాత జస్ట్ చేంజ్ టు 8 యానిమేట్ అనేది స్టార్ట్ ఫ్రేమ్ నుండి అండ్ మల్టిపుల్ ఫ్రేమ్స్ లోకి క్రియేట్ అని అవుతుంది. సో మళ్ళీ నార్మల్ వీడియో క్లిప్ లోకి 2 ఫ్రేమ్స్ లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ చేంజ్ టు 2 జస్ట్ ప్లే. సో యానిమేషన్ కూడా చేసుకోవచ్చు ప్రతి ఎఫెక్ట్ ని. అలా మల్టిపుల్ టైమ్స్ డూప్లికేట్ చేసుకోవాలనుకుంటే ఈ రిప్లికేట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ లో సో రఫ్ అండ్ ఎడ్జెస్. సో ఏదైతే మన ఎడ్జ్ ఫెదర్ లాగా ఫైండ్ ఎడ్జెస్ కాకుండా ఎడ్జ్ ఫెదర్ ఉంది కదా ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ లో సేమ్ ఎడ్జ్ ఫెదర్ ఎఫెక్టే రఫ్ అండ్ ఎడ్జెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఎనీ లోగో ఆర్ ఇమేజ్. కొన్ని పిఎన్జీస్ పైన వర్క్ చేయండి, ఈజీగా ఉంటుంది. సో 3D లోకి కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు ఇవాళ. సో లాస్ట్ క్లాస్ చెక్ చేసుకున్నాం కదా. సో ఏదైనా అప్లై అనేది చేసుకునేటప్పుడు సెట్ ఆఫ్ ఫ్రేమ్ సైజ్ ఒక సాలిడ్ కలర్స్ అనేది క్రియేట్ అనేది చేసుకో. సాలిడ్ ఆర్ గ్రేడియంట్. సో గ్రేడియంట్స్ కూడా రెగ్యులర్గా సో ఎనీ కలర్ అండ్ గ్రేడియంట్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో గ్రేడియంట్ మనం మాన్యువల్గా సింగిల్ కలర్స్తో క్రియేట్ అనేది చేయలేం. సో దానికోసం మనకి ఇక్కడ ర్యాంప్ ఎఫెక్ట్ ఉంది కదా, సర్చ్ అండ్ ర్యాంప్. సో ఏవేవైతే మనకు ఎక్కువ యూజ్ అవుతుంటుందో సో అవి మీకు టెక్స్ట్ ఫైల్లో కూడా పంపిస్తాను పీడిఎఫ్లో. సో అవి మీరు ఎక్కువ యూజింగ్ అనేది చేసుకోవచ్చు ప్రాక్టీస్లో. స్టార్టింగ్లో అయితే అన్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఫర్దర్గా మనకు ఏవేవైతే మెయిన్గా యూజ్ అవుతుంటుందో సో ర్యాంప్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్, ఎడ్జ్ ఫెదర్స్, సో లిస్ట్ ఆఫ్ మనకు బ్లర్ టూల్, గ్యాషియన్ బ్లర్ అండ్ మొజాయిక్ ఎఫెక్ట్స్. సో పీడిఎఫ్ షేర్ చేస్తాను, అవే ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుని సరిపోదు. సో చూస్ కలర్స్ చూడు. సో గ్రేడియంట్ అంటే ఫస్ట్ సింగిల్ కలర్ టు డార్క్ కలర్. సో డౌన్లో ఎండ్ కలర్ వచ్చేసి డార్క్లో ఉండాలి అండ్ టాప్లో లైట్ కలర్, కంప్లీట్గా లైట్ కలర్. ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ లీనియర్లో టాప్ టు బాటమ్ అనేది యాడ్ చేస్తున్నాడు. టెక్స్ట్కి అయితే లీనియర్ ఎఫెక్ట్. సో బ్యాక్గ్రౌండ్స్ కూడా కొన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు. రేడియల్ యాంగిల్స్ కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్ట్ ర్యాంపింగ్ ఎఫెక్ట్ ఉంది కదా అండ్ లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి అండ్ సైజ్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ బ్లెండ్ విత్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ మనం రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ చూస్ చేస్తాం కదా సో ఆ కలర్స్లో ఏదైనా బ్లెండ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఎండ్ ర్యాంప్ కూడా మనం సో బ్లెండింగ్ చేసుకోవచ్చు. సో మిడిల్లో సో ఎండ్ ర్యాంప్ సో బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ అనేది అవుతుంటుంది ఈజీగా. నార్మల్ కలర్కి దీనికి డిఫరెన్స్ అని చూద్దాం. జస్ట్ ఆల్ట్ స్క్రోల్ చేస్తుంటే డ్రాగ్ అండ్ డ్రాప్. డబుల్ క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ ఏదైతే
కలర్ అనేది యాడ్ చేస్తాము. డబుల్ క్లిక్ చేస్తుంటే కలర్స్ కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. డబుల్ క్లిక్, చేంజ్ ఫ్రేమ్ కలర్. కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న గ్రేడియంట్ పైన కలర్ మ్యాట్ పైన డబుల్ క్లిక్ చేస్తుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. సింగిల్ కలర్. సో అంత అట్రాక్టివ్గా ఉండదు మన పిఎన్జీస్ అండ్ వీడియోస్ అని అప్లై చేసినప్పుడు. సో గ్రేడియంట్ అప్లై చేసుకుంటే ఒక ప్రొఫెషనల్ టైప్లో ఉంటుంది. ఇక్కడ దీనిపైన మనం గ్రిడ్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ గ్రిడ్ ఎఫెక్ట్. సో ఇవి మనకు చాలా స్టాక్ వీడియోస్లో మీరు చూస్తుంటారు కదా రీల్స్లో. సో అవన్నీ డైరెక్ట్ ప్రీ టెంప్లెట్స్ ఉంటాయి అండ్ మనం ఓన్గా డిజైన్ చేసుకోవాలనుకుంటే సో ఈ గ్రిడ్ ఎఫెక్ట్స్ మనం బార్డర్ విత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ యానిమేషన్ కూడా చేసుకోవచ్చు ఇవి కంప్లీట్గా. అండ్ టాప్ టు బాటమ్ సైజ్ అండ్ స్కేల్ ఇన్ స్కేల్ అవుట్. అండ్ ఒపాసిటీ కూడా లైట్గా బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ చేసుకోవాలనుకుంటే సో ఈ ఒపాసిటీ కూడా అప్లై అనేది అవుతుంది. సో ఇలాంటి గ్రిడ్స్ని మనం యూజింగ్ చేసుకోవచ్చు. సో మూవ్మెంట్ గ్రిడ్స్ అంటే మనకు నంబర్ ఆఫ్ మనం పంపించిన 20 GB స్టాక్ వీడియోస్లో నంబర్ ఆఫ్ గ్రిడ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉంటాయి. మీరు అక్కడ సో ఒక్కొక్క ఫోల్డర్ని డౌన్లోడ్ చేసుకొని అందులోంచి కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో స్టైలిష్ ఎఫెక్ట్స్లో సో పోస్టరైజ్ అండ్ రిప్లికేట్, సో రఫ్ అండ్ ఎడ్జెస్, డిలీట్ చేసుకోవాలని డిలీట్ అండ్ రఫ్ అండ్ ఎడ్జెస్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు పిఎన్జీ అండ్ సైజ్ ఇంక్రీజ్ బార్డర్ సైజ్. సో లోగోస్ని మనం యానిమేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఎండ్ షార్ప్నెస్, ఏదైనా లోగోస్ని మనం యానిమేట్ చేసుకోవాలనుకుంటే ఒక డిఫరెంట్ టైప్స్లో స్టార్టింగ్లో ఫ్రేమ్. సో ఇక్కడ నుండి మనం రెండర్ చేసుకోవచ్చు క్లిప్ని. సో ఇక్కడ మనం 4 seconds ఉంది కదా. సో ఎక్కడ నుండి అయినా మనం క్లిప్ని కంప్లీట్గా సెలెక్షన్ చేసుకొని ఓన్లీ ఈ క్లిప్ వరకు కూడా మనం రెండర్ అని చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ నుండి నేను ఇంకొక సీక్వెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సీక్వెన్స్ ఓపెన్ అండ్ దీనికి చూస్ డిజిటల్ ఎస్ఎల్ఆర్ 1080 25 frames అండ్ బేసిక్ లోగో యానిమేషన్స్. సో దీనికి సపరేట్ వీడియోస్ ఉంటాయి. సో అది నెక్స్ట్ క్లాసెస్లో ఉంటుంది. క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఇప్పుడు నేను ఇంకొక లోగో యానిమేషన్స్కి ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఫైల్ కాకుండా ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఇలా మల్టిపుల్ సీక్వెన్సెస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. మల్టిపుల్గా మనం వర్క్ చేసుకోవాలనుకుంటే సో ఎట్ ఏ టైం సో ఆల్రెడీ ఒక వర్క్ అనేది నడుస్తుంది ఇక్కడ. సో ఒక రీల్ ఎడిటింగ్ అనేది చేసుకుంటున్నాం ఇందులో. అండ్ ఇక్కడ సో ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నార్మల్ వీడియో ఎడిటింగ్ అండ్ ఇక్కడ రీల్. ఇంకో సైడ్ మనకు లోగో యానిమేషన్ చేసుకోవాలనుకుంటే సో గ్రేడియంట్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ మనం మళ్ళీ వర్క్ అనేది చేసుకోవచ్చు. సేవ్ చేస్తుంటే ప్రతిదీ మనం సేవ్ అనేది అవుతుంటాం మన ప్రాజెక్ట్ ఫైల్స్లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న క్లిప్స్ని సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అండ్ రఫ్ అండ్ ఎడ్జెస్ రిమూవ్ లెఫ్ట్ క్లిక్తో సెలెక్షన్ చేసుకొని ఒక ప్లేస్లో నుండి ఇంకొక ప్లేస్కి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో మెయిన్ వీడియోస్ నుండి మనం షార్ట్స్కి కన్వర్ట్ చేసుకోవాలనుకున్న వీడియోస్ని సో సెలెక్షన్ లెఫ్ట్ క్లిక్తో అండ్ లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు బేసిక్ లోగో యానిమేషన్ అండ్ ఇక్కడ లీవ్ చేస్తుంటే మనకు యాడ్ అని అవ్వదు. సో మళ్ళీ టైమ్ లైన్ పైకి యాడ్ చేస్తుంటే సో ఇక్కడికి సేమ్ వీడియో క్లిప్ అనేది క్రియేట్ అనేది రిప్లేడ్ ఇట్. సో ప్లస్తో జూమ్ ఇన్ చేసుకుంటే సో ఇక్కడ ఉంటుంది క్లిప్ అండ్ బేసిక్ లోగో యానిమేషన్స్లో కూడా మనం ఇంకొక సీక్వెన్స్ పైన సో స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎఫెక్ట్స్లో రఫ్ అండ్ ఎడ్జెస్ అండ్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్స్ యాడ్. సో ఇంక్రీజ్ సైజెస్ అండ్ ఎండ్ షార్ప్నెస్ కూడా డిక్రీజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా సో డిక్రీజ్ 0% అండ్ స్కేల్ కూడా కీ ఫ్రేమ్. సో ప్రతిదానికి కీ ఫ్రేమ్ అనేది అప్లై చేస్తున్నాను. స్కేల్ సైజ్ కూడా అప్లై. సో ఆఫ్ సెట్. సో ఇవన్నీ మనం సో నెక్స్ట్ ఆప్షన్స్లో చూద్దాం. సో జస్ట్ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత సో 0 secondsలో ఉంది కదా అండ్ ఒక 3 seconds తర్వాత సో ఇది నార్మల్ లోగో
సో ఇది లోగో ఆర్ పిఎన్జీ, సో దేనికైనా అప్లై చేసుకోవచ్చు. సో ఒక 3 సెకండ్స్ తర్వాత సో మళ్ళీ బ్యాక్ మనం ఏదైతే ఒరిజినల్ క్లిప్ ఉందో ఒరిజినల్ క్లిప్ లోకి రావాలనుకుంటే ఇక్కడ రీసెట్ పారామీటర్ క్లిక్ చేయండి, దాన్ని రీసెట్. జస్ట్ ప్లే చేస్తుంటే లోగో అనేది యానిమేట్ అవుతుంది. ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ లో నుండి యాడ్ అవుతుంది. సో ఇంకా ఫాస్ట్ గా యానిమేషన్ చేసుకోవాలనుకుంటే సేమ్ డౌన్ కి స్క్రోల్, ఏదైతే కీ ఫ్రేమ్స్ ఉందో క్లోజ్అప్ తీసుకొచ్చుకుంటే 22 సెకండ్స్ లోనే క్రియేట్ అని అవుతుంది. సో ఈ ప్లేసెస్ లో ఎనీ లోగో అప్లై, ఇక్కడ లోగో పేజెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిలీట్ చేయకుండా టాప్ లో ఉన్న సేవ్ వాటికి అప్లై చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్, కాపీ. సో కాపీ అట్రిబ్యూట్స్ ఉండదు, ఓన్లీ కాపీ ఉంటుంది. కాపీ అండ్ నెక్స్ట్ రాయల్ న్యూస్ అనే లోగో ఉంది కదా, రైట్ క్లిక్ అండ్ పేస్ట్ అట్రిబ్యూట్స్. ఇక్కడ రఫ్ అండ్ ఎడ్జెస్ అనేది సో ఇందాక మనం ఏదైతే క్లిప్ ఉందో సో దానికి అప్లై, క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఫ్రేమ్ స్టార్ట్ టు ఇప్పుడు దీన్ని డిలీట్. ఇలా యానిమేట్ అని అవుతుంది. సో ఇంకా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని నెక్స్ట్ వాటిలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. స్ట్రెచెస్ అండ్ ఒపాసిటీకి క్రియేట్ అని చేసుకోండి. సో క్లిక్ ఆన్ ఒపాసిటీ అండ్ 0. ఇక్కడ స్టార్టింగ్ లో కొంచెం క్లిప్ అనేది మనకు కంప్లీట్ గా డిసపేర్ అవ్వట్లేదు కదా, సో 0. అండ్ ఇది ఓన్లీ ఒక 10 ఫ్రేమ్స్ తర్వాత, సో సెకండ్స్ లో మనకు 25 ఫ్రేమ్స్ అని చూసాం కదా, ఒక 10 ఫ్రేమ్స్ తర్వాత. సో స్టార్టింగ్ లో ఫ్రేమ్స్ ఆర్ 5 సెకండ్స్ తర్వాత. సో 0 నుండి 100%కి. సో ఇప్పుడు ప్లే చేస్తుంటే ఫుల్ స్క్రీన్. సో ట్యాప్ పైన ఉన్న కీ అనేది ప్రెస్ చేయండి, ఫుల్ స్క్రీన్ ఇలా యానిమేట్ అనేది అవుతుంది. సో బేసిక్ యానిమేషన్స్ ని ఈ రఫ్ అండ్ ఎడ్జెస్ లో మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ స్ట్రోబ్ లైట్ అనేది వీడియో క్లిప్స్ లో అండ్ ఇక్కడ వాల్యూస్ ని మనం చేంజ్ చేస్తుంటే సో జిగ్జాగ్ గా సో ఏదైనా ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న టర్న్ ఆఫ్, ఒపాసిటీ కూడా డిలీట్ చేసుకోవాలనుకుంటే సేమ్ క్లాక్ పైన చేంజ్ చేసుకోవచ్చు. ఒపాసిటీ ఇంక్రీస్ 100%. సో బార్డర్స్ ని బ్లెండ్ చేసుకోవాలనుకుంటే సో ఇలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఎలివేషన్ లో సో ఇంకా యానిమేట్ అని అవుతుంది. అండ్ లాస్ట్ ఎడ్జెస్ లో ఇంకా షార్ప్నెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఎలివేషన్ ఆప్షన్స్ లో కూడా మనకు సో కార్నర్స్ లో యానిమేట్ అని అవుతుంది. దీన్ని కూడా 0 to 100 పెట్టుకుంటే సో యానిమేట్ అని అవుతుంటుంది. అండ్ స్కేల్ సైజ్ ని కూడా మనం ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఎడ్జెస్ లో ఇంకా షార్ప్ గా సో కట్ ఫీల్ అనేది వస్తుంది కదా, సో ఇంకా స్కేల్ సైజ్ ని డిక్రీజ్ అనేది చేస్తుంటే నంబర్ ఆఫ్ కట్స్ అండ్ రఫ్ అండ్ ఎడ్జెస్ అనేది ఎక్కువ యాడ్ అని అవుతుంది. ఎక్కడైనా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ సో రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ నుండి సో కట్ ఫీలింగ్ లోకి చేంజ్ అని అవుతుంది. సో ఎడిట్ ని షార్ప్నెస్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న మూమెంట్స్ లో షార్ప్నెస్ ని అడ్జస్ట్మెంట్ కోసం. అండ్ ఇంకా కట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ బార్డర్స్ అనేది సో స్టార్టింగ్ లో 0 ఉన్నప్పుడు సో ఇలాంటి బార్డర్ అనేది కట్ అవ్వట్లేదు. ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంటే సో బార్డర్స్ అనేది బ్లెండ్ అని అవుతుంది. సో దీన్ని 500 లో యాడ్ చేసుకొని స్టార్టింగ్ లో ఒక ఫ్రేమ్ తో 500 జస్ట్ ప్లే అండ్ ఒక 1 సెకండ్స్ తర్వాత 0 క్లిక్ చేస్తుంటే ఓన్లీ బార్డర్స్ బ్లెండ్ అని అవుతుంది. సరే యానిమేట్ చేసుకోవాలనుకుంటే సో బేసిక్ లోగో యానిమేషన్స్ లో ఏదైనా ఫైర్ ఎఫెక్ట్స్ లో అయితే సో ఈ రఫ్ అండ్ ఎడ్జెస్ అనేది క్రియేట్ అని చేస్తాం. సో నెక్స్ట్ ఏదైనా వీడియో క్లిప్స్ పైన రిప్లికేట్ డిలీట్ స్ట్రోబ్ లైట్ అనేది జస్ట్ ప్లే. సో ఆటోమేటిక్గా ఒక లైట్ పాపప్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని అవుతుంది. దీన్ని మనం బ్లాక్ లోకి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ కలర్.
కొన్ని సెకండ్స్ తర్వాత ఇక్కడ డ్యూరేషన్స్ ఉంది కదా, సెకండ్స్ లో 50 సెకండ్స్ తర్వాత ప్లే బ్లాక్ స్క్రీన్ అని రావడం. అండ్ దీన్ని మనం యానిమేట్ క్రియేట్ అని చేసుకోవచ్చు 50 సెకండ్స్ కాకుండా, అండ్ 30 సెకండ్స్ తర్వాత ఆర్ లేదంటే 10 సెకండ్స్. సో జస్ట్ ప్లే 10 సెకండ్స్ కంప్లీట్గా ఏదైతే ఉందో సో ఆ ప్లేస్లోనే చేంజ్ అనేది అవుతుంటాం ఆఫ్టర్ 10 సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత. సో ఇక్కడ మైనస్ ఆప్షన్స్లో ఉంది 0 అండ్ 10 సెకండ్స్. జస్ట్ ప్లే ఫాస్ట్ వర్స్గా లైట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. 0.5 05 జస్ట్ ప్లే. సో ఇంకా ఫాస్ట్ ఎఫెక్ట్స్ లో ఒక లైట్ ఎఫెక్ట్ అనేది బ్లింక్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ మనం సో కలర్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో రెడ్ కలర్స్ లైట్ ఎఫెక్ట్స్. ఇక్కడ 0.5 లో ఉంది 0. ఇక్కడ జూమ్ లోకి వెళ్తే సో యాక్చువల్గా స్ట్రోబ్ డ్యూరేషన్ ఉంది కదా, సో 0.5. అండ్ ఇక్కడ మనం సో ఎన్నిసార్లు రావాలనేది కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. చేంజ్ కలర్ టు బ్లాక్. సో లైట్ ఆర్ వైట్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా ఒక లైట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో ఫాస్ట్ మూమెంట్స్ లో 2 టైమ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్ట్రోక్ పీరియడ్ 2 సెకండ్స్ అనేది హోల్డ్ లో ఉంటుంది. సో దీన్ని కూడా పాయింట్ వాల్యూస్ లో 0.10. సో ఇలా ఒక బ్లింక్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే పీరియడ్ సెకండ్స్ 0.05 యాడ్ చేస్తుంటే ఓన్లీ లైట్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో ఓన్లీ స్టార్టింగ్ ఫ్రేమ్స్ లో ఈ వీడియోకి కంప్లీట్ గా ప్లే అవుతుంది. సో బట్ అలా కాకుండా సో రీసెట్ జస్ట్ ప్లే చూస్ బ్లాక్ కలర్. కంప్లీట్ కాకుండా స్టార్టింగ్ లోనే కొన్ని లైట్ ఎఫెక్ట్స్ ని అప్లై చేసుకోవాలనుకుంటే పీరియడ్ 2 సెకండ్స్ 0.05 again 0.5 duration seconds. స్టార్టింగ్ ఫ్రేమ్స్ లోనే మనకు ప్లే అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఉన్న ఫ్రేమ్స్ లో కనిపించేది అనుకున్నప్పుడు చూస్ బ్లాక్ కలర్. ఇక్కడ ఓన్లీ ఈ ప్లేస్ లోనే యాడ్ చేసుకొని సో నెక్స్ట్ ఇక్కడ నుండి సో ఫుల్ వీడియోకి ప్లే అవ్వదనుకుంటే సో ఇక్కడ కట్ కంట్రోల్ కీతో కట్ యాడ్ అండ్ డిలీట్ స్ట్రోబ్ లైన్. సో స్టార్టింగ్ ఫ్రేమ్స్ లోనే మనకు ప్లే అనేది అవుతుంటుంది. సో నెక్స్ట్ వీడియోకి సో ఇలాంటి ఎఫెక్ట్ అనేది ప్లే అనేది అవ్వదు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ అండ్ స్టైలైజ్ ఆప్షన్స్ అనేది చెక్ చేసుకోండి. ఇవన్నీ ట్రాన్సిషన్స్ లో మనం ఆల్రెడీ వీడియో ట్రాన్సిషన్స్ లో చెక్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ఉంది మనకు డిసాల్వ్ లో క్రాస్ డిసాల్వ్ అండ్ డిప్ టు బ్లాక్, డిప్ టు వైట్. సో ఇక్కడ కూడా బ్లాక్ డిసాల్వ్, సో గ్రేడియంట్ వైప్ అండ్ లీనియర్ వైప్స్ అనేది కూడా ఇందులో మనకు యాడ్ అయిపోయింది కదా. సో ఐరిస్ లో అండ్ పేజ్ పీల్ క్యూబ్ స్పిన్ లాగానే మనకు వర్క్ అవుతుంటుంది. అండ్ పేజ్ పీల్ అండ్ స్లైడ్. సో ఇక్కడ ఉన్న ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ సో ఇక్కడ అప్లై అనేది చేస్తారు సో మెయిన్ వీడియోస్లో. అండ్ యూటిలిటీ ఆప్షన్స్ కూడా మనకు సో ఎక్కువ యూజ్ అవ్వదు. శాంపుల్ టెక్స్ట్ మనం నార్మల్గా యాడ్ చేసుకోవచ్చు. టైం కోడ్స్ కూడా సో ఒక టైం అనేది ప్లే అనేది అవుతుంటాం. సో మనం ఎక్కడైతే క్రియేట్ అనేది చేస్తుంటామో సో అక్కడ టైం కోడ్ అండ్ టెక్స్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా టెక్స్ట్ అప్లై చేసుకోవాలి. సో ఎస్టీఆర్ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తుంటే ఒక డిఫరెంట్ మోడ్స్లోకి అండ్ క్లిప్స్ నేమ్స్ మనం ఏదైతే డబ్బింగ్స్ లో అండ్ టాప్ లో ఒక వీడియోకి సో ఈ క్లిప్ నేమ్ ఏంటో మనం తెలుసుకోవాలనుకుంటే క్లిప్ నేమ్ అని డ్రాగ్ చేస్తుంటే టాప్ లో క్లిప్ ఏదైతే ఉందో సో ఆ నేమ్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంటాం. ఆడియో డబ్బింగ్స్ లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఇవి. జస్ట్ క్లిప్ నేమ్ ని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సిఎన్ కన్వర్టర్ అంటే ఇంకా డిఫరెంట్ మోడ్ లోకి చేంజ్ అనేది అవుతుంటాయి గ్రే కలర్ లో. అండ్ లీనియర్ వైప్ ఎఫెక్ట్స్ మనం గ్రేడియంట్స్ లాగా ట్రాన్సిషన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు.
ఒక 2 క్లిప్స్ మిడిల్లో అప్లై చేసుకున్న తర్వాత బ్లాక్ డిసల్ మొజాయిక్ డిలీట్ ఇక్కడ ఒక బ్లాక్ స్క్రీన్ ఆప్షన్స్ అనేది యాడ్ అని అవుతుంటారు. గ్రేడియంట్ వైబ్స్ లో కూడా సేమ్. ఇలాంటి జస్ట్ బ్లాక్ టు డౌన్ సేమ్ మళ్ళీ యానిమేషన్ అనేది చేసుకోవాలి. కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. లీనియర్ వైప్ ఎఫెక్ట్స్ కూడా మనకు ఆల్రెడీ ట్రాన్సిషన్స్ లో ఉన్న ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ మనం మాన్యువల్ గా యానిమేషన్ చేసుకోవాలనుకుంటే రైట్ లీనియర్ వైప్ ఆప్షన్స్ అండ్ టాప్ టు బాటమ్ వైప్ యాంగిల్స్ కూడా మనం క్రాప్ అనేది చేసుకోవచ్చు. ఇలా ప్లస్ లో చూసాం కదా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ లో ఇంక్రీజ్ చేస్తుంటే కట్ అనేది అవుతుంటారు వీడియో క్లిప్. ఇలా ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎడ్జ్ ఫెదర్ ని మనం ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఒక వీడియో క్లిప్ నుండి సో ఇంకో వీడియో క్లిప్ కి ఒక లిటిల్ బిట్ యానిమేషన్. సో యాక్చువల్ వీడియో టాప్ లో యాడ్ చేసిన తర్వాత సో డౌన్ లో ఒక వీడియో క్లిప్ అనే ఉంది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు లీనియర్ వైప్ అండ్ ట్రాన్సిషన్ టాప్ నుండి సో లిటిల్ బిట్ సైజ్ అనేది స్టార్టింగ్ లో మనకు కనిపించదు. కొంత వాల్యూస్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ వైప్ యాంగిల్ టాప్ నుండి ఆర్ డౌన్ నుండి సో ఎక్కడైనా మనం యాడ్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రేమ్స్ తర్వాత ఇక్కడ వరకు వీడియో ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ సో వీడియో క్లిప్ అనేది చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు టాప్ లో అప్లై చేసిన తర్వాత సో ఓవర్ ల్యాప్ అనేది ఉంటుంది వీడియో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ ఫెదర్ ఇంక్రీజ్ సో ఇప్పుడు వాల్యూ 0 అండ్ ట్రాన్సిషన్ సో నెక్స్ట్ ఫ్రేమ్ వరకు వచ్చిన తర్వాత సో V2 యాడ్ చేసుకోండి. సో V2 యాడ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ క్లిప్ ఎండ్ లోకి మనకు యారోస్ అనేది క్లిక్ చేసినప్పుడు చేంజ్ అనేది అవుతుంది. ఇక్కడ టాప్ లో ఉన్న క్లిప్ అనేది సెలెక్షన్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ జంప్ అనేది సో యాక్చువల్లీ మనం ఫ్రంట్ ఫార్వర్డ్ క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ సెలెక్షన్ అవ్వట్లేదు. సో ఎందుకంటే ఇక్కడ V2 V3 అనేది సెలెక్ట్ లో లేవు. ఇవి కూడా సెలెక్షన్ అవుతుంది. ఇక్కడ కూడా సెలెక్ట్ అయింది. కొన్ని ఫ్రేమ్స్ బ్యాక్ అండ్ 100%. సో జస్ట్ ప్లే చేస్తుంటే నార్మల్ యానిమేషన్స్ కాకుండా ఇలాంటి ఒక వైబ్ యానిమేషన్స్ మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వైబ్ లెఫ్ట్ సైడ్ టు అండ్ రైట్ సైడ్ కూడా మనం యాంగిల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇలాంటి క్రాస్ లో యాడ్ చేసుకుంటే ఇంకొక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది మనం ఓన్ గా క్రియేట్ అనేది అవుతుంది. జస్ట్ ప్లే. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో బ్లెండ్ అవుతూ ప్లే అనేది అవుతుంది. సో డిసెంబర్ చేంజ్ అవుతుంది. సో ఇది లీనియర్ బ్రైటన్ ఆప్షన్స్ లో. సో బ్లాక్ డిసెల్స్ లో కూడా సేమ్ ఆప్షన్స్. సో ఇలాంటి ఒక ఎఫెక్ట్స్ తో మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ బ్లాక్ సైజెస్ ని డిక్రీజ్ చేసుకోవాలనుకున్నా అండ్ ఫెదర్స్ ని అప్లై చేసుకోవాలనుకున్నా బ్లాక్ డిజాల్వ్ అనేది ఇక్కడ మనం గ్రేడియంట్ ఆప్షన్స్ లో ఉంది. అక్కడ చెక్ చేసుకోండి. అండ్ గ్రేడియంట్ వైపు కూడా మనకి ఎక్కువ వర్క్ అనేది అవ్వదు. అండ్ సిఎన్ కార్డ్ క్లిప్ నేమ్ అండ్ STR కూడా ఎక్కువ అవ్వదు. శాంపిల్ టెక్స్ట్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు మనం ఏదైనా వీడియో క్లిప్ పైన ఒక టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఎడిటబుల్ టెక్స్ట్ ఇది ఒక కంప్లీట్ గా వీడియో పైన నార్మల్ గా టెక్స్ట్ తో యాడ్ చేసుకోవచ్చు. సో క్లిప్ నంబర్ క్లిప్ నెంబర్ 56 అంటే ఇక్కడ యాడ్ అని అవుతుంటుంది. ఒక ఎఫెక్ట్ లాగా టెక్స్ట్ పైన అప్లై చేసుకుంటూ వీడియో పైన అప్లై చేసుకోవచ్చు. టైం కోడ్ ని యాడ్ చేస్తుంటే క్లిప్ ఏదైతే క్లిప్ ప్లే అవుతుందో ఆ ప్లేస్ లో చేంజ్ అవుతుంటది. సో వీటికి మళ్ళీ మాన్యువల్ గా ఆప్షన్స్ అనేది ఉంటుంది. అండ్ సైజెస్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ పొజిషన్ లెఫ్ట్ టు రైట్ అండ్ ఒపాసిటీ కూడా బ్లాక్ కలర్ స్క్రీన్ కలర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రేమ్స్ ని ఓన్లీ ఫ్రేమ్స్ ప్లే అవ్వాలనుకుంటే సో మనకి ఎన్నైతే ఫ్రేమ్స్ ఉన్నాయో సో అవన్నీ ఫ్రేమ్ అనేది ప్లే అనేది అవుతుంటాం. 48 ఫ్రేమ్స్ లో చెక్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్స్ ఫ్రేమ్స్ అండ్ సెకండ్స్ రెండు ఫీట్స్ అండ్ ఫ్రేమ్స్
మీడియా టైప్ క్లిప్స్కి అండ్ జనరేట్ ఆప్షన్స్లో సో ఇవన్నీ మనకి ఎక్కువ యూజ్ అవ్వదు, మీడియా టైప్స్లోనే క్రియేట్ అవుతుంటారు. సో లేబుల్ టెక్స్ట్ కలర్స్, సో ఏదైతే కెమెరాస్లో ఉందో కెమెరాస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అని. సో మల్టీ కెమెరాలో యాడ్ అవుతుంటారు, కెమెరా 1 కెమెరా 2 అనేది నెక్స్ట్ క్లాసెస్లో. సో యాంగిల్స్ అనేది రెగ్యులర్గా మనం పొజిషన్ స్కేల్ అనేది ప్రతిదానికి ఆప్షన్స్ అనేది ఉంటుంది. అండ్ సెంటర్ క్లిక్ చేస్తుంటే రైట్లో అండ్ లెఫ్ట్ సైడ్ సెంటర్ అండ్ సైజ్ ఇంక్రీజ్ అండ్ ఓపాసిటీ అనేది, సో ఇవన్నీ ప్రతి ఎఫెక్ట్స్కి సో కొన్నిటికి డిఫాల్ట్గా యాడ్ అవుతుంటాం. సో ఇలా ప్రతి ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకోండి. సో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ అండ్ ట్రాన్సిషన్స్, సో యూటిలిటీ అండ్ వీడియో క్లిప్స్. సో టైమ్స్ మనకి ఈకో అనేది ఆడియో ఎడిటింగ్లో యాడ్ అవుతుంటుంది. నెక్స్ట్ స్టైలైజ్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోండి. సో ఇవన్నీ డిఫాల్ట్గా మీ దాంట్లో ఉండవు. సో ఇది వేరే డౌన్లోడ్ అయినప్పుడు ఇది పెయిడ్ టూల్, కలరిస్టా ఫ్రీ అనేది కంప్లీట్గా పెయిడ్ టూల్. కలర్ గ్రేడింగ్ కోసం యాడింగ్ అనేది చేశారు, జస్ట్ కలర్ గ్రేడింగ్ రిలేటెడ్లో ఉంటాం. సో వేరే ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తుంటే సో యాడ్ అయ్యేది కలర్వి పెయిడ్ టూల్. సో అనాలిసిస్ అని వస్తుంది కదా. సో పర్ మంత్ ఆల్మోస్ట్ మనకి 5,000 to 6,000 ఉంటుంది. సో దీని బదులు మీరు వేరే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కూడా మూవీస్కి యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది జస్ట్ ఒక ప్లగ్ఇన్ ఇది. సో దీనికి మనం ప్లగ్ఇన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటాం నెక్స్ట్ క్లాసెస్లో. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రతిదీ, సో మెయిన్ ఆప్షన్స్ ఇవే చెక్ చేసుకోండి. ట్రాన్స్ఫార్మ్ అనేది సో మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది. సో వీడియో క్లిప్ అవసరం లేదు. సో ఆల్రెడీ వీడియో ట్రాన్సిషన్స్ ఇవన్నీ అయిపోయినాయి కదా. సో ఆడియో ఎఫెక్ట్స్ అనేది నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్యూ క్లాసెస్ తర్వాత ఆడియో ఎఫెక్ట్స్ అనేది చూద్దాం. ఆడియో ఎఫెక్ట్స్లో కూడా 1 or 2 టాపిక్స్ మెయిన్గా ఉంటాయి. సో ఇవన్నీ ప్రాక్టీస్ అనేది చేసుకోండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ అనేది యాడ్ చేస్తూ సో ఒక్కొక్క ఎఫెక్ట్ వాల్యూస్ని డిక్రీజ్ చేస్తూ ఇంక్రీజ్ చేస్తూ జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లో సో మెయిన్గా ఇవి 3 లైన్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి క్లిప్స్ని, అండ్ రీల్ సైజ్లో ఫుల్ వీడియో సైజ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ మూవీ ఫ్రేమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చెక్ చేసుకోండి. అండ్ 3 కలర్ వేరియేషన్ క్లిప్స్లో అండ్ జస్ట్ బేసిక్ లోగో యానిమేషన్స్ కూడా క్రియేట్ అని చేసుకోండి. ఇక్కడ ఒపాసిటీ కూడా డిక్రీజ్, కొన్ని ఫ్రేమ్స్ తర్వాత మూమెంట్ 0. ఇలాంటి ఒక 5 ఎఫెక్ట్స్ క్రాక్ ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ అని చేసుకోండి. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. రేపటి క్లాస్లో మెయిన్ వీడియో ఎడిటింగ్ అనేది చూద్దాం. ఫుల్ లెంత్ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, సో వాచింగ్ స్టాక్ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కంప్లీట్గా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు క్రియేట్ అనేది చేద్దాం. సో ఇప్పటివరకు మనం ఏదైతే టూల్స్ అనేది యూజ్ చేస్తామో సో అవే వీడియో క్లిప్స్ పైన మనం ఫర్దర్గా వర్క్ అనేది చేస్తాం.